హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లోకి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే చక్రిని తన గదిలోకి నిద్రపోవడానికి పిలవడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఇదంతా కళ నిజమా? నిజంగానే మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అంటూ మహాలక్ష్మిని అడగడంతో ఇక మహా అయితే నేను నిజమే మాట్లాడుతున్నాను, రండి నా గదిలో నిద్రపోదామంటూ ఇక మహా అయితే చక్రిని లోపలికి తీసుకొస్తుంది. ఇక చక్రి అయితే ఎవండి, నాకు నైట్ టైం వాటర్ తాగడం అలవాటు, నేను వాటర్ తీసుకుని వస్తాను అంటూ ఇక చక్రి అయితే కిచెన్లోకి వెళ్ళి వాటర్ని తీసుకొని వస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న ప్రతాప్ ఇంకా ఆది ఇద్దరు కూడా ఏయ్ ఆగు, ఏంటి నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నావు అని అంటుంటే మరి ఎక్కడికి వెళ్ళాలి బావమర్ది అంటూ ఇక చక్రి అయితే ప్రతాప్తో మాట్లాడుతూ ఉంటే ప్రతాప్ చూడు, డ్రైవర్లు బయట బయట షెడ్లో పడుకోవాలి, ఇలా నేరుగా లోపలికి వచ్చి ఇంట్లో పడుకోరు, మూసుకొని వెళ్ళి షెడ్లో పడుకో. చూడు, నీకు చనువిచ్చాం కదా, ఇంట్లోకి తీసుకొచ్చాం కదా అని నేరుగా మా అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. చూడు, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఆ గదిలో అడుగు కూడా పెట్టనివ్వను అంటూ ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే ఇక ప్రతాప్ మాటలకి అయ్యో మావయ్య, నేను వెళ్ళను, మీ అమ్మాయే నన్ను దగ్గరుండి మరి ఆ గదిలోకి తీసుకెళ్తుంది. ఏంటిప్పుడు నేను మీ అమ్మాయి గదిలో మీ అమ్మాయి పక్కన మీ అమ్మాయి బెడ్ మీద పడుకోకూడదు అంటారు, కానీ నేను ఇప్పుడు అదే చేస్తాను కదా అంటూ చక్రి మాట్లాడుతుంటే రేయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని అంటుంటే చూడు బామర్ది, నేను చాలా తక్కువే చేస్తున్నాను, నీకు అర్థం కావట్లేదు అంతే అని అంటూ ఉంటే ఇక ఇంతలో మహా అక్కడికి రావడంతో చక్రి ఏంటి చూస్తారా, మీరే చూడండి అంటూ చక్రి అయితే ఎవండి, ఉదయం అంతా బాగా డ్రైవింగ్ చేసి అలసిపోయాను, నాకు బాగా నిద్రొస్తుంది, వెళ్ళి నిద్రపోదామా అని అడగడంతో ఒక్కసారిగా ఆది ప్రతాప్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక మహా అయితే అయ్యో సారీ అండి, నేను మర్చిపోయాను, రండి మనం వెళ్ళి నిద్రపోదాం. నాన్న, నాకు కూడా బాగా అలసటగా ఉంది, నేను కూడా నిద్రపోతాను, బాయ్, గుడ్ నైట్ అంటూ ఇక మహా అయితే చక్రిని తీసుకుని తన గదిలోకి వెళ్తుంటే పక్కన ఉన్న ఆది నాన్న, వాడు మహా గదిలోకి వెళ్తున్నాడు నాన్న, ఎలా అయినా సరే వాళ్ళని ఆపాలి నాన్న అంటూ ఇక ఆది మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ప్రతాప్ రేయ్, వాడిప్పుడు నా కూతురు గదిలో అడుగు పెట్టచ్చు, కానీ వాడు నా కూతురు జీవితంలో మాత్రం అడుగు పెట్టలేడు, ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి నా కూతురు జీవితంలోంచి తరిమేస్తాను అంటూ ఇక ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో చక్రి ఇక మహాతో ఎవండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఇంకా చక్రి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని మహా చేతిలో పెట్టి మరొకసారి వెనక్కి వస్తాడు. హాయ్ మామా, ఏంటి నన్ను మీ అమ్మాయి గదిలోకి అడుగు పెట్టనివ్వను అంటూ ఇందాకే ఏదో మంగమ్మ శబ్దాలు చేశారు, మరి ఇప్పుడేంటి ఏం మాట్లాడట్లేదు అని అంటుంటే రేయ్ అని ఇక పక్కన ఉన్న ఆది అరుస్తుంటే కుక్కలు నైట్ టైం నిద్రపోవాలి, ఇలా మొరక్కూడదు, అంతగా మొరగాలి అనుకుంటే అలా వీధిలో ఉన్నా లేదు 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 ఇలా ఇంట్లోనే మోరు విషయంలో తిరిగే ఇట్లాంటి వాళ్ళ వైపు చూసి అరవాలి అంటూ ఇక ప్రతాప్ని చూపిస్తూ చక్రి అయితే ఇక ఆదికి దిమ్మ తిరిగే శాఖ ఇచ్చి అక్కడి నుంచి మహా గదిలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన చక్రికి ఇక మహా గదిలో కనిపించదు, కానీ గది మొత్తం చూసిన చక్రి అయితే వావ్, ఈ గదేంటి ఎంత బాగుంది అంటూ ఇంకా ఇల్లంతా తిరుగుతూ చూస్తాడు. ఇంకా చక్రి అయితే అనుకోకుండా అక్కడ మరొక బెడ్ కనిపించడంతో ఇదేంటి, ఆల్రెడీ బెడ్ ఉంది, మరి ఇంకో బెడ్ ఏంటి అంటూ ఇక చక్రి అయితే ఆ కింద వేసిన బెడ్ని చూస్తూ మంచం మీద కూర్చుంటాడు. ఒక్కసారిగా మంచం మెత్తగా ఉండేసరికి రే చక్రి, ఏంట్రా ఇది, పరుపా, అసలు ఇది పరుపులా లేదు, ఆకాశంలో తేలుతున్నట్టుగా దీని మీద కూర్చుంటే అంటూ చక్రి అయితే చిన్న పిల్లాడైపోతాడు. ఇంకా ఇంతలో మహా అక్కడికి రావడంతో ఒక్కసారిగా చక్రి లేచి నుంచుంటాడు. ఇక మహాలక్ష్మి అయితే చక్రితో చూడు, నువ్వు అక్కడ నిద్రపో, నేను
ఇక్కడ పడుకుంటాను అంటూ మహా మాట్లాడుతూ ఉంటే, అయ్యో మీరు మీరు కింద పడుకోవడం ఏంటండి, పర్వాలేదు నేనక్కడ పడుకుంటాను, అయినా నాకు కిందే అలవాటు అంటూ చక్రి అయితే ఇక మహాకి బెడ్ మీద పడుకోమని చెప్పి తనైతే నేల మీద పడుకుంటాడు. రే చక్రి, ఇప్పుడు గదిలో పడుకోవడానికి చోటిచ్చింది, తర్వాత తన మనసులో నాకు స్థానం ఇస్తుంది, నువ్వు ఇంత ఈజీగా మహాలక్ష్మికి దగ్గరైపోతావని అస్సలు అనుకోలేదు అంటూ చక్రి తనను తను తెగ సంబరపడిపోతాడు. ఇక మహా అయితే, ఏంటి అలా చూస్తున్నారు, ఏమైంది అని అంటుంటే, అది కాదండి, ఇంత పెద్ద ఇల్లు, అలాగే మీరు నిద్రపోయే గది మా ఇంటి కంటే పెద్దగా ఉంది, మరి ఇన్ని సౌకర్యాలు వదులుకొని మా ఇంట్లో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు కదండి అంటూ చక్రి అయితే ఇక మహాని అడుగుతూ ఉంటే, మహా చూడండి, ఇన్ని సౌకర్యాలున్నా, అలాగే ఇంత ఎంత డబ్బున్నా, అంత మంచి ప్రేమాభిమానాలు నాకు ఇక్కడ లేవు, ఇక్కడ దొరకలేదు. మీ ఇంట్లో వాళ్ళు నా కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. అటువంటి ఇంట్లో ఎవ్వరికీ కూడా స్థానం దొరకదు. ఒక విధంగా చెప్పాలంటే మీ ఇంట్లో వాళ్ళందరి అభిమానాన్ని సంపాదించుకోవడం నిజంగా నా అదృష్టమంటూ ఇక మహా మాట్లాడుతూ అలాగే చక్రికి థ్యాంక్స్ చెప్తుంది. ఒక్కసారిగా చక్రి, ఏంటండి అంతా బాగానే ఉంది కానీ లాస్ట్లో ఆ థ్యాంక్స్ దేనికి అని అంటుంటే, చూడండి, తిరిగి మళ్ళీ నేను ఈ ఇంట్లో అడుగు పెడతానో లేదో అనుకున్నాను, కానీ మీరు మా నాన్నతో మాట్లాడారు. అసలు మీరు మా నాన్నతో ఏం మాట్లాడారు? నేను ఇప్పుడు ఇంట్లో ఇలా సంతోషంగా అందరితో ఉండడానికి కారణం ఒక విధంగా మీరే. సరే కానీ మీరు మా నాన్నతో ఏం మాట్లాడారు అంటూ ఇక మహా అయితే మరొకసారి చక్రిని అడుగుతుంటే, చక్రి, ఇప్పుడు మీ నాన్నకి నాకు జరిగిన ఛాలెంజ్ గురించి చెప్పాలి. అలా చెప్తే మీరెలాగో నమ్మరు, కానీ మీ నాన్నతో చేసిన ఛాలెంజ్ వల్లే ఈరోజు మీతో పాటు కలిసి ఈ గదిలో పడుకునే అవకాశం దొరికింది. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళేలోపు మీ మనసులో కూడా స్థానాన్ని సంపాదించుకుంటాను అంటూ చక్రి తన మనసులో అనుకుంటూ, ఏవండి నాకు నిద్ర వస్తుందండి అంటూ కళ్ళు మూసుకుంటాడు. ఇక మహా అయితే చక్రి అలా నిద్రపోవడం చూసి తను కూడా చిన్నగా నిద్రపోతుంది. ఇక మహా నిద్రపోయిన తర్వాత చక్రి కళ్ళు తెరిచి మహా వైపే చూస్తూ ఉంటాడు. ఇక మహా కొద్దిసేపటి తర్వాత తను కూడా చిన్నగా కళ్ళు తెరవడంతో ఒక్కసారిగా చక్రి కళ్ళు మూస్తాడు. ఇక మహా అయితే చక్రి చేసే చేష్టలకి చూసి తను కూడా మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా కేశవకి పదే పదే ఇంకా శైలు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కేశవ అయితే శైలు ఫోన్ చూసి, ఏయ్ నీకేమైనా మెంటలా, నేను కట్ చేస్తున్నాను అంటే నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని అర్థం, అయినా ఎందుకే ఇలా అర్ధరాత్రులు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇక శైలు, చూడు, నేను ఆడపిల్లని పదే పదే ఫోన్ చేస్తున్నాను, ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు, అయినా ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒక అబ్బాయికి ఫోన్ చేస్తుంది అంటే ఏదో ఉందనే కదా అర్థం, ఇది నేనే చెప్పాలా అంటూ ఇక శైలు అయితే కేశవని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా కేశవ శైలు మాటల్లో మార్పుని గమనించి, ఏయ్ ఏమైందే, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు, ఎప్పుడు బుస్సు బుస్సుమంటూ ఎగిరే నువ్వు ఈరోజు సైలెంట్గా మాట్లాడడం నాకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అడగడంతో ఇక శైలు అయితే, ఈ బుస్సుకి ముంగిస మీద ప్రేమ కలిగింది, ఈ బుస్సు ముంగిసని ప్రేమిస్తుంది, కాకపోతే ముంగిసకే అర్థం కావట్లేదు ఈ బుస్సు ప్రేమ అంటూ ఇక శైలు అయితే కేశవతో మాట్లాడడంతో ఒక్కసారిగా కేశవ, ఏయ్ నీకేమన్నా పిచ్చా అంటే, అవును నువ్వంటే పిచ్చే, నువ్వంటే పిచ్చి కాబట్టే కదా నీ గ్యారియర్ చుట్టూ పిచ్చిదానిలాగా తిరుగుతున్నాను, నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్విలా నాతో కోపంగా మాట్లాడడం అస్సలు నచ్చలేదు అంటూ ఇక శైలు అయితే కేశవతో తన మనసులో ఉన్న ప్రేమని
బయట పెట్టేస్తుంది. ఇక కేశవ కూడా శైలు ప్రేమని అర్థం చేసుకుని ఇంకా తను కూడా శైలుని ప్రేమించడం అయితే మొదలు పెడతాడు. ఇంకా శైలు అలాగే కేశవ ఇద్దరు కూడా ఒకరి ప్రేమని ఒకరు పంచుకొని ఇక ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే ఉదయాన్నే మహా అయితే మొదటిగా లేచి ఇక బయటకైతే వస్తుంది. మహా రావడంతోనే ఇక మహాలక్ష్మికి అక్కడే ఉన్న లలిత కాఫీని తీసుకొచ్చి ఇవ్వడంతో, అమ్మా కాఫీ ఇచ్చినందుకు థ్యాంక్స్, కానీ చక్రికి ఇవ్వాలి అంటూ ఇక ఆ కాఫీని తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే ఇంతలో అక్కడే ఉన్న ప్రతాప్ అయితే, అమ్మ మహాలక్ష్మి, ఆ కాఫీ తీసుకొచ్చింది మీ అమ్మ నీకోసం, తను లేచాక తాగుతాడులే అని అంటుంటే, లేదు నాన్న, పాపం చక్రి, తను నిన్నట్నుంచి డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయాడు, నైట్ కూడా సరిగా భోంచేయలేదు, తన కోసం నేను కాఫీ తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటూ ఇక మహా అయితే కాఫీని తీసుకుని ఇంకా చక్రి దగ్గరికి వెళ్తుంది. మొదటిగా చక్రి కళ్ళు తెరిచి చూసేసరికి మహా కాఫీతో కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక చక్రి కాఫీని తీసుకుని, ఏంటండి ఈ విచిత్రం, మీరు నాకు కాఫీ ఇవ్వడం ఏంటి అని చెప్పి ఇక చక్రి మహాని అడుగుతుంటే, మహా చూడండి, మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు నన్ను ఏ లోటు లేకుండా మీరందరూ చూసుకున్నారు, మరి మిమ్మల్ని కూడా ఏ లోటు లేకుండా చూసుకోవాలి కదా నేను కూడా అంటూ ఇక మహా అయితే చక్రి చేతిలో కాఫీ పెట్టి, చూడండి కాఫీ తాగాక ఫ్రెష్ అయ్యి బయటికి రండి, టిఫిన్ రెడీ అవుతుంది అంటూ ఇక మహా అయితే చక్రి కోసం ఒక టవల్ని తీసి అలాగే చక్రి స్నానం చేసుకోవడానికి ఒక సోప్ని అన్నింటినీ కూడా మహా ఆ బెడ్ మీద పెట్టి, చూడండి మీకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను తీసుకోండి అంటూ ఇక మహా అయితే బయటకు వెళ్తుంది. ఒక్కసారిగా ఇక చక్రి అయితే, మహాలక్ష్మి, రే చక్రి, మహా నీకు రోజు రోజుకి దగ్గరైపోతుంది, ఒక భర్తకి భార్య ఎటువంటి సేవలు చేయాలో అవన్నీ చేయడం మొదలు పెట్టేసింది, ఇప్పుడు కాఫీ తెచ్చింది, అలాగే స్నానానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసింది, ఇక నా మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకుని నాకు దగ్గర అవ్వడమే మిగిలింది అంటూ ఇక చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంతలో మహాలక్ష్మిని చూసిన ప్రతాప్ అయితే, అమ్మ మహా, ఏంటమ్మా ఎప్పుడు మీ అల్లుడు గారి కోసమే ఆలోచిస్తావా, కాస్త ఈ నాన్న కోసం కూడా ఆలోచించవా అని అంటుంటే, అయ్యో నాన్న అలా మాట్లాడుతున్నారు, చక్రికి ఇంట్లో మీరందరూ కొత్త కదా, పైగా తనకి ఏం కావాలన్నా మిమ్మల్ని అడగాలంటే ఇబ్బంది కదా, అందుకే చక్రికి కావాల్సినవన్నీ నేనే చూసుకుంటున్నాను అంటూ ఇక మహా అయితే అలా సరదాగా మాట్లాడుతుంది. ఇక ఇంతలో అక్కడికి లలిత అయితే వచ్చి, మహా మీ నాన్న కోసం ఏదో స్పెషల్ చేస్తానని చెప్పావు అని అంటుంటే, ఏంటి లలిత, నా కూతురుతో వంట చేయిస్తావా అని అంటుంటే, ఊరుకోండి, నేనెందుకు తనతో వంట చేయిస్తాను, తనే చాలా గట్టిగా చెప్పింది, ఈరోజు నాన్నకి అలాగే అందరికీ నేనే వంట చేస్తాను అని, నా కూతురు వంట చేస్తుంటే నాకు కూడా చూడాలని ఉంది అంటూ లలిత మాట్లాడడంతో ఇక ప్రతాప్ అయితే, సరే తనతో వంట చేయించాలని ఫిక్స్ అయిపోయావు కదా అంటూ ఇక ప్రతాప్ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న ఆది, అమ్మో ఈరోజు నేను అస్సలు ఇంట్లో భోంచేయను అంటూ ఆది మాట్లాడుతుంటే, రే ఆది, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే పనులకి సంబంధం ఉండదు, అయినా మేం నిన్ను చూడట్లేదా, అలాగే ఇప్పుడు నేను చేసే వంట నువ్వు తినే తీరాలి అంటూ ఇంకా మహా అయితే కిచెన్లోకి వెళ్తుంటే ఇంకా అక్కడే ఉన్న లలిత, అమ్మ మహా, హారిక అక్కడే ఉంది, నీకు హారిక హెల్ప్ చేస్తుంది అంటూ ఇక మహాని హారిక దగ్గరికి పంపిస్తుంది. ఇంకా ఇంతలో ప్రతాప్ లలిత వైపు చూసి, లలిత ఏంటి నేను చెప్పింది చేశావా అని అడగడంతో, ఆల్రెడీ నేను రెడీగానే ఉన్నాను అంటూ లోపలికి వెళ్ళి సిరి పాపని బయటికి తీసుకొస్తుంది. ఇంతలో ఇంకా చక్రి అయితే బయటకైతే వస్తాడు. చక్రిని చూసిన ఆది, నానా ఆ డ్రైవర్ గాడు ఈరోజు రాకుండా ఎగ్గొట్టాడు, అయినా డ్రైవర్లకి మనం ఎలా కనిపిస్తున్నామో ఏంటో, ప్రతి ఒక్కరికి మనం చులకనైపోయాం నాన్న అంటూ ఆది మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో ప్రతాప్ అయితే, అయ్యో డ్రైవర్ రాలేదా,
డ్రైవర్ రాకపోతే మరి సిరి పాపని స్కూల్లో ఎవరు డ్రాప్ చేస్తారు అంటూ ఇక ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే దానికి ఆది, అయ్యో నాన్న, బయట డ్రైవర్ లేకపోతే ఏంటి, ఇంట్లో ఉన్నాడుగా డ్రైవర్, వాడే దింపుతాడులే, ఏ డ్రైవర్ ఇలా రా అంటూ ఇక ఆది అయితే చక్రిని పిలవడంతో ఒక్కసారిగా చక్రి, ఏంట్రా పొగరబోతు బావమర్ది, ఎవరిని ఎలా పిలవాలో ఆ మాత్రం నీకు తెలీదా అంటూ ఇక చక్రి కూడా ఆదికి దిమ్మ తిరిగే శాఖ ఇస్తాడు. ఇక ఆది అయితే, ఏయ్ ఏంట్రా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు అని అంటుంటే అక్కడే ఉన్న లలిత, రే ఆది, మహా ఇక్కడే కిచెన్లో ఉంది, మళ్ళీ తను వింటే డౌట్ వస్తుంది అంటూ ఇంకా లలిత మాట్లాడడంతో, ఓ అయితే ఇంట్లో అందరూ కూడా ఎవరికి వాళ్ళు తెగ పర్ఫార్మెన్స్ చేస్తున్నారుగా అని ఇక చక్రి తన మనసులో అనుకుంటాడు. ఇంతలో ప్రతాప్, చూడు బాబు, డ్రైవర్ ఈరోజు రాలేదు, సిరి పాపకి స్కూల్కి లేట్ అవుతుంది, ఎలాగో నువ్వు ఇంతకు ముందు ఇక్కడ డ్రైవర్గా చేసిన వాడివే, సిరి పాప స్కూల్ కూడా నీకు బాగా తెలుసు, నువ్వు సిరిని స్కూల్కి డ్రాప్ చేసి అలాగే రిటర్న్ కూడా దగ్గరుండి మరీ తీసుకురావాలి అని ఇక ప్రతాప్ అలాగే ఆది ఇద్దరు కూడా చక్రిని అవమానిస్తూ ఉంటారు. ఒక్కసారిగా మహా ఆది అని గట్టిగా అరుస్తుంది. ఇక ఆది అయితే మహా అరుపుని చూసి షాక్ అయిపోతాడు. చూడు ఆది, నువ్వు చక్రి విషయంలో వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను, తనని ఏదో ఒక రకంగా అవమానిస్తూనే వస్తున్నావు, కానీ నేను చూసి చూడనట్టు ఊరుకున్నాను. ఇప్పుడు చక్రిని డ్రైవర్గా సిరి పాపని స్కూల్లో డ్రాప్ చేయమనడం ఏమాత్రం బాగాలేదు. ఒకవేళ డ్రైవర్ రాకపోతే సిరి పాపని దింపమని అడుగుంటే బాగుండేది, కానీ తనని ఒక డ్రైవర్గా సిరి పాపని తీసుకెళ్ళమని చెప్తుంటే నేను అస్సలు ఒప్పుకోను. నాన్న, మీరు నన్ను ఇక్కడికి రమ్మని పిలిచినప్పుడు మీలో వచ్చిన మార్పుకి చాలా ఆనందపడ్డాను. అలాగే చక్రిని నన్ను ఇంటికి తీసుకొస్తే నేను తెగ సంబరపడిపోయాను. కానీ మీ మనసులో చక్రి మీద ఇంత కుళ్ళు కుతంత్రం ఉందని అస్సలు అనుకోలేదు. చక్రిని మీరు ఇంతలా అవమానిస్తున్నా తను నా కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మీరు అది అర్థం చేసుకోకుండా పదే పదే చక్రిని అవమానిస్తూ వచ్చారు. చూడండి, చక్రి ఇంటికి డ్రైవర్గా రాలేదు, నా భర్తగా వచ్చాడు. ఇంకొకసారి చక్రి విషయంలో ఇటువంటి పొరపాటు చేస్తే నేను ఊరుకునేది లేదు అంటూ మహాలక్ష్మి అయితే చక్రి ముందు అందరికీ వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చక్రి అయితే తెగ సంబరపడిపోతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.